విజయవాడలోని ఒక రెస్టారెంట్లో ఒక అతను వెళ్ళి నాకు ఉప్మా దోశ కావాలని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నారు. పార్సిల్ ఇవ్వమని చెప్తే అతను ఒక దోశను వేసి పార్సల్ చేసి ఇచ్చేశారు. ఆ దోశను తీసుకుని ఇతని ఇంటికి వచ్చేసి వాళ్ళ భార్య ఓపెన్ చేయగానే అందులో ఉల్లిపాయలు లేదు, ఉప్మా లేదు, ఏవి లేదు, ప్లెయిన్ దోశ ఉంది. అతను ఆ దోశను చూసి సరే పొరపాటున ఇచ్చాడో ఏంటో వెళ్ళి అడుగుదామని చెప్పేసి ఆ దోశని మళ్ళీ వెనక్కి తీసుకుని వెళ్ళి రెస్టారెంట్లో అడిగాడంట. నేను ఉప్మా దోశ అడిగాను కదా, నువ్వు ప్లెయిన్ దోశ ఎందుకు కట్టించావని అడగగానే వాళ్ళిద్దరి మధ్యన వాదన జరిగిందంట. ఆ దోశని తీసుకుని మొహంగా వేసి విసిరి కొట్టాడంట అక్కడ ఉన్న హోటల్ సిబ్బంది. ఇంక ఇద్దరి మధ్యన ఘర్షణ పెరగగానే మాటామాట అనుకోగానే అక్కడ ఉల్లిపాయలు కోసే కత్తి ఉంటే ఆ కత్తితోటి ఈ కస్టమర్ది పీక కోసేశాడు. ఈ పక్క సైడ్న 10 కుట్లు పడ్డాయంట. అంత పెద్దగా పీకను కోసేశాడు. ఎప్పుడైనా సరే బిజినెస్ చేసుకునే వాళ్ళు, అది ఏ వ్యాపారమైనా సరే, కొంచెం నిదానంగా నెమ్మదిగా కస్టమర్ని గౌరవించే విధంగా ఉండాలి. రఫ్ అండ్ టఫ్గా ఉండకూడదు. పొగరబోతు వాళ్ళని, కోపం ఉన్న వాళ్ళని ఇలా పనిలో ఎవరూ పెట్టుకోకూడదు. బిజినెస్ అన్నప్పుడు ఓపిక, సహనం ఉండాలి. కస్టమర్లనే దేవుళ్ళుగా భావించి చక్కగా వ్యాపారం చేసుకోవాలి.